ముందు. బిఫోర్ దట్ శేషు గారు, గుడ్ మార్నింగ్ శేషు సార్. నమస్కారం శ్రీకాంత్ గారు. రైట్, అంటే ఒక ఆందోళన అనుకోవాలా, లేదంటే రైతులకు కొంచెం లేట్ అయినా కానీ ఒక భరోసా అనుకోవాలా? ఒకటి ప్రధానమైనటువంటి ప్రశ్న. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఈరోజు పోలికలు బేరీజ్ చేసుకుంటా ఉంటుంది. గతంలో వెంటనే వచ్చింది అనుకున్నారా, లేదంటే ఈసారి కొంచెం లేట్ వస్తుంది అనుకుంటున్నారా? ఇట్లాంటి కొన్ని కన్ఫ్యూజన్ వాతావరణం మాత్రం కనిపిస్తోంది. ఇట్లా నేపథ్యంలో ఈసారి రైతులకు రైతు బంధు విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే 24 లక్షల మంది రైతులకు ఇవ్వడం జరిగిందంటున్నారు. అట్ ది సేమ్ టైం ఇక్కడ కట్ ఆఫ్ ఎట్లా చూడొచ్చు? ఇప్పటికీ అంటే 10 గుంటల లేదంటే ఎకరమా 2 ఎకరాల ఇట్లాంటి భూమి ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఇప్పటి వరకు రైతు బంధు అందింది. స్పష్టంగా రైతుల నుంచి ఈవెన్ నిన్నటి నుంచి కూడా న్యూస్కి కొన్ని కాల్స్ కూడా రావడం జరిగింది. ప్రత్యక్షంగా నేనే మాట్లాడడం జరిగింది. సో కొంచెం చిన్న భూమి ఎవరికైతుందో ఆ రైతులకు మాత్రం రైతు బంధు వస్తోంది. సో 10 ఎకరాలు, 20 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు ఇట్లా ఎకరాల కొద్ది భూములు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంతవరకు వ్యవసాయం చేస్తున్నారో పక్కన పెడితే గతంలో రైతు బంధు అందింది. బట్ ఈసారి మాత్రం ఎట్లాంటి వ్యూహంతో ఈసారి రైతు బంధు, రైతు భరోసా రైతులకు వెళ్తుంది అనుకోవాలా? అని మరి ముఖ్యంగా దీంట్లో ఇంకొక కన్ఫ్యూజన్ తో పాటు క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. కౌలు రైతుల పరిస్థితి ఏంటి? రైతులేమో కౌలు రైతులకు ఇవ్వద్దు అని అంటున్నారు. ఇందాక మనకు నిజామాబాద్ నుంచి కొంతమంది రైతులు మాట్లాడడం జరిగింది. ఒకవేళ అదే జరిగితే కనుక కౌలు రైతుల నుంచి కూడా కొంతవరకు వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా చూడొచ్చు అంటారు శేషు సార్? అందరికీ నమస్కారం. 2018 నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రైతులకి పెట్టుబడి సహాయం కింద మొదట సంవత్సరానికి 8,000 రూపాయలు, తర్వాత దాన్ని పెంచి సంవత్సరానికి 10,000 రూపాయలు, వేసంగికి 5,000 రూపాయలు, వానాకాలం పంటకు 5,000 రూపాయలు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. దరిదాపు ఇప్పటికి 11 సార్లు 73,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చామని గత ప్రభుత్వం చెప్పింది. అయితే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 రోజులు, ఇవాళకి 31 రోజు, అంటే కొత్త ప్రభుత్వం యొక్క హానీమూన్ ముగిసినట్లే చెప్పాలా. హానీమూన్ ముగిసింది కాబట్టి ఇక కొత్త ప్రభుత్వం క్రియాశీలకంగా ప్రభుత్వ పాలన పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అయితే డిసెంబర్ 11 నుంచి రైతు బంధు డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయమని ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆర్డర్ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో రోజుకి 1,00,000 మందికి వీళ్ళు డబ్బులు అకౌంట్ లో వేసినట్టుగా నాకు కనపడుతుంది. ఎందుకంటే శనివారం నాడు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక సమీక్ష చేశారు. ఆ సమీక్షలు ఏంటి అంటే ఇప్పటి వరకు 40% మంది రైతులకు మాత్రమే నిధులు అందాయి, 27 లక్షల మందికి నిధులు అందాయి అనేది. తెలంగాణ రాష్ట్రంలో శ్రీకాంత్ గారు 1 ఎకరం నుంచి 2.5 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులు 38 లక్షల మంది ఉన్నారు. ఈ 38 లక్షల మందిలో ఈ 27 లక్షల మందికి అంటే ఇంకా 10 లక్షల మందికి ఇవ్వాలా, అంటే ఇంకో 10 రోజులు పడుతుందా? అంటే ఈ రైతు బంధు డబ్బులను జమ చేయటంలో కొత్త ప్రభుత్వము రోజుకి 1,00,000 మందికి టార్గెట్ పెట్టుకుంది. గతంలో ప్రభుత్వం కూడా ఈ సీలింగ్ పెట్టుకునేవాళ్ళు. 1 నుంచి 5 ఎకరాలు, 1 నుంచి 2 ఎకరాలు, 1 నుంచి 10 ఎకరాలు, 1 నుంచి 10 ఎకరాల పైన ఉన్నోళ్ళు ఇట్లా దపదపాలుగా వేసుకుంటూ పోయింది. కానీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే వీళ్ళు స్లోగా వేస్తున్నట్లుగా కనపడుతుంది. అందుకే రైతుల నుంచి కొద్దిపాటి నిరసన వ్యక్తం అవుతుంది. ఎందుకనంటే డిసెంబర్ 11 నాడు రైతు బంధు నిధులు జమ చేయడం ప్రారంభమైనప్పటికీ కూడా ఇప్పటికీ మా ఖాతాల్లోకి డబ్బులు రావట్లేదు అనేటటువంటి ఆందోళన రైతుల్లో కనపడుతుంది. ముఖ్యంగా 2.5 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా ఇంతవరకు రాలేదు, అంటే ఇంకా 10 లక్షల మంది వెయిట్ చేస్తున్నారు. కాబట్టి అట్లా మనం చూస్తే దరిదాపు మీరు చూడండి శ్రీకాంత్ గారు, 1 నుంచి 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులు 58 లక్షలు ఉన్నారు. ఈ 58 లక్షల మందికి పడటానికి ఇదే స్పీడ్ లో ప్రభుత్వం వ్యవహరిస్తే దరిదాపు ఇంకొక నెల రోజులు పడుతుంది. కాబట్టి స్లో అయింది అనేటటువంటి ఒక అభిప్రాయం రైతుల నుండి వ్యక్తం అవుతుంది. ఇది ఒకటి పక్కన పెడితే, రెండోది కొత్త ప్రభుత్వము ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఏమి హామీ ఇచ్చిందంటే మేము రైతు బంధు పథకం కింద ఇప్పుడు 69 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు, మేము వస్తే 10,000 కాదు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, కౌలు రైతులకు ఇస్తామని చెప్పారు, వ్యవసాయ కూలీలు. రైట్ శేషు సార్, మీ లైన్ కట్ అయినట్టుంది. బిఫోర్ దట్ ఒకసారి మనకు కరీంనగర్ నుంచి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. ఎస్ సంతోష్.